ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. అదేవిధంగా ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే చాలా అంశాలు చాలా ప్రధానమైనవి, చాలా మీకు ఆసక్తి ఉన్నటువంటి అంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా మీ యొక్క సపోర్ట్ను మాకు ఎల్లవేళలా, మీ యొక్క మద్దతును మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు: బీహార్లో ఎన్డీఏదే విజయం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో ఎన్డీఏ కూటమికి 324 సీట్లు, ఇండియా కూటమికి 208 మాత్రమే. వరద బీభత్సం. ఆటలంటే హైదరాబాద్ పేరే చెప్పుకోవాలి. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. మనం ముందుగా చూసినట్టయితే బీహార్లో ఎన్డీఏదే విజయం. ఇది టైమ్స్ నౌ జేఏసీ సర్వే వెల్లడించింది. ఇది టైమ్స్ నౌ జేఏసీ వాళ్ళు సర్వే చేయడం జరిగింది. బీహార్ రాష్ట్రంలో ఇంకా అక్కడ వాస్తవంగా ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. బీహారు శాసనసభ అంటే బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. నాకు తెలిసి ఒక నెల-2 నెలల్లోనే అక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఒక ఎమ్మెల్యే, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కూడా అక్కడ మనకు మరణం చెందడం జరిగింది. కాబట్టి అయితే మనం బీహార్లో ఎన్నికలు ఎప్పుడైతే జరుగుతాయో ఆ ఎన్నికల్లో ఎన్డీఏదే మరొకసారి అక్కడ విజయం సాధించే అవకాశం ఉందని వారి టైమ్స్ నౌ జేఏసీ సంస్థ వాళ్ళు సర్వే చేసి వెల్లడించడం జరిగింది, మీడియాకు వెల్లడించడం జరిగింది. మరొక ప్రముఖమైన వార్త: కేంద్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి 324 సీట్లు, ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వే వెల్లడించింది. వారు సర్వే చేసినట్టు ఉన్నారు, వారు కూడా మీడియాకు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇండియా కూటమికి ప్రస్తుతము ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 208 సీట్లు మాత్రమే వస్తాయని వాళ్ళు మీడియా రూపంలో వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఇది ఇండియా టుడే సంస్థ వారు సర్వే చేయడం జరిగింది. సరే, ఏది ఎన్నికలు వచ్చినా ప్రజలు మంచిని కోరుకుంటారు. ప్రజలకు ఎవరు మేలు చేస్తారు, ఎవరు అండగా ఉంటారు, ఈ దేశాన్ని ఎవరు కాపాడుతారు అనేది ప్రజలు నిజంగా భారతదేశ ప్రజలు ముఖ్యంగా ఆలోచిస్తారు. ఎందుకంటే దేశ భద్రత ముఖ్యం, ప్రజల సంక్షేమం ముఖ్యం, ప్రజల అభివృద్ధి ముఖ్యం. కాబట్టి ప్రజలకు అండగా ఉండేటువంటి పార్టీలను ప్రజలకు నాయకత్వం ఏ నాయకత్వం అయితే ఆ నాయకత్వం బలంగా ఉంటుందో ఆ నాయకత్వానికే ప్రజలు ఎప్పటికప్పుడు సపోర్ట్ను, మద్దతును తెలియజేస్తూ ఉంటారు. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతిపక్ష పాత్ర కూడా చాలా గణనీయంగా ఉండాలి. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలి. ప్రజా సమస్యలపై ఈ భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ఎన్డీఏ కూటమి దాదాపుగా 10-20 సంవత్సరాల నుంచి వచ్చింది, అయినా కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడే వారికి మద్దతునిస్తారు. మరొక ప్రముఖమైన వార్త: వరద బీభత్సం. తెలంగాణ రాష్ట్రంలో వరద బీభత్సం జరుగుతూ ఉంది. ఈ వరద బీభత్సం జరిగినప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా వాళ్ళు ఏరియల్ సర్వే నిర్వహించడం జరిగింది. సర్వే చేసి మెదక్ జిల్లాలో ఎస్పీ కార్యాలయంలో వారు సర్వే చేసి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలకు అండగా ఉంటాం, ముఖ్యంగా పంట పొలాలు ఎక్కడైతే నష్టపోయినాయో వారికి నష్టపరిహారాన్ని కూడా అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చాలామంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒకరిద్దరు అక్కడ కుటుంబాలు తప్పిపోయినటువంటి ప్రమాదంలో మరణించినట్టు కొంత వార్త అందుతా ఉంది. వారికి పెద్ద ఎత్తున వారికి నష్టపరిహారాన్ని అందించాలి, వారి కుటుంబాలను ఆదుకోవాలి. ఎక్కడైతే వ్యవసాయ కుటుంబంలో నష్టపరిహారం జరిగిందో, వ్యవసాయ రంగంలో పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టానికి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి వారికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలి. ఎందుకంటే రైతులను ఆదుకుంటేనే వారికి ముందు సాగుతారు. రైతులు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆటలంటే హైదరాబాద్ పేరే చెప్పుకోవాలి. ఇది హైదరాబాద్ పరిస్థితి. నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే ఆటలకు హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించాలని
అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రజల మద్దతు కూడా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ప్రపంచంలోనే హైదరాబాద్కు ప్రత్యేక పేరును తీసుకొచ్చే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతోటి ముందుకు సాగుతూ ఉన్నారు.